మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడు. నేనేందో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా. తనను ఓ ఆర్థిక నేరస్తురాలంటూ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చేసిన ఆరోపణలపై లక్ష్మి రియాక్ట్ అయ్యారు. కిరణ్ రాయల్ తన దగ్గర నుంచి 1,20,00,000 రూపాయల డబ్బు తీసుకున్న మాట వాస్తవమే అంటున్న లక్ష్మి ఆ విషయాన్ని బయటపెట్టినందుకు తనను చంపేస్తానని బెదిరించారని, ఫోన్లు చేసి బూతులు తిడుతున్నారంటూ కిరణ్ రాయల్ ఆడియో రికార్డింగ్స్ను వినిపించారు లక్ష్మి. ఒక 1 year బ్యాక్ సార్, ఇది 2023లో జరిగింది. నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉన్నాగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న అబ్బాయిని బెదిరించి కాళ్ళు పట్టుకొని నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది, ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా 5 lakhs ఇస్తానని చెప్పి మొత్తం 30 lakhsకి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశాడు సార్. దానికి నేను 1% కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు 1,20,00,000, అది కాకుండా నా నగలు 25 సవర్లు సార్ మొత్తం. దీనికి నేను ఒప్పుకోలేదు. ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా, ఇప్పటికి పోయిన పరువు చాలు, వద్దు ఇక్కడికి ఆపేసే అన్నారు. కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, ఇవి ఏవీ తగ్గించలేదు. ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు, ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతా అన్నాడు. ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం, అతని వ్యవహారం. ఇది వినడానికి నా పిల్లలకే నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్. ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక అతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు. ఈరోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్. మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే, మర్యాద నీ మర్యాద అయిపోయింది. వస్తున్నది రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేందో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావా? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వు ఏదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఎంట్రిక. ఏమనుకుంటావు నన్ను నువ్వు? కోసి వాత పెడతా, మర్డర్ కేసు పెట్టుకు జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకుని ఇట్లాంటివి. వాయిస్ అతను రావడం, వచ్చి బెదిరించడం, ఇలా ఒకటి కాదు సార్. ఇన్ని చేసినా కానీ నేను ఇన్ని ఇయర్స్ నేను కామ్గానే ఉన్నాను సార్. నేను ఈరోజు నా సిచ్యువేషన్ ఏమంటే, అతనికి నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తు నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి. నేను నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు. దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్.